జవాబు అయితే రాలేదు. ఏఎన్ఎంస్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఎక్కువ ఉన్నారని మేము వాళ్ళను వేకెంట్ ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల్లో ఇస్తున్నామని మీరు చెప్తున్నారు. మా దగ్గర బడ్జెట్ లేదు, మేము వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్ వాళ్ళకు ఉన్న జీతాలతోనే మేము మా దగ్గర బడ్జెట్ లేక వాళ్ళని అక్కడ పెడుతున్నారు అంటున్నారు. వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ ప్లేసెస్ ఎందుకు లేవండి? ఎమ్మెల్యేహెచ్పి 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యేహెచ్పి 24 అవర్స్ డ్యూటీ చేయడం అనేది అసాధ్యం. అక్కడ కొన్ని లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ తెప్పించినారు, మెడిసిన్ తెప్పించినారు, అవన్నీ వేస్టే కదా అయ్యేది. అదేవిధంగా వీళ్ళ ఏఎన్ఎం పోస్టుతో అక్కడ వాళ్ళకు సపోర్టివ్గా పెట్టండి. వాళ్ళకి ఏఎన్ఎం పోస్టుతోనే అక్కడ ఎమ్మెల్యేస్కి ఒక సపోర్టివ్గా పెడితే అక్కడ ఉపయోగపడతారు. 24 అవర్స్ ప్రజలకు వాళ్ళు అవుతారు, ప్రజలకు మేలు చేసిన గవర్నమెంట్ లాగా ఉండిపోతారు. అదేవిధంగా వాళ్ళకు న్యాయం జరిగినట్టు ఉంటుంది, మాకు న్యాయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళ ప్రమోషన్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు చదివించిన చదువు వాళ్ళ ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ జిఎన్ఎం పరంగా వాళ్ళకు రావాల్సిన ప్రమోషన్ వారికి ఇవ్వండి, మేము కాదనడం లేదు. ఇంకొకటి సార్, వీళ్ళకి ఎంత తొందరగా ఒక జీవో విడుదల చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి, తర్వాత పోస్టులు కూడా వెంటనే ఇస్తున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు సారు 2019లో ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ ఉన్నారు. మేము ఆ రోజు అందరం అప్లై చేసుకున్నాము. ఇప్పుడున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అప్పుడు కూడా ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు సార్ ఇంత వేగవంతంగా అయిపోయింది కదా? ఈ పాటికి మాకు కనీసం 5 ఏళ్ళు మాకు రెగ్యులర్లో ఒక సర్వీస్ అనేది వచ్చిందో. ఎంతకాలం సార్ మేము ఇలా కాంట్రాక్ట్లోనే మగ్గిపోవాలి? దయచేసి మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం సార్. వాళ్ళకి అన్యాయం చేయొద్దు. వాళ్ళ పోస్టులు వాళ్ళకి విహెచ్సిలలో వాళ్ళ వేకెంట్ పోస్ట్ వాళ్ళకి అక్కడే ఉండి దయచేసి వాళ్ళకు విహెచ్సిలకు పంపించి అక్కడ సేవలను మెరుగుపరిచి వాళ్ళకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయమని ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్, ప్రతి ఒక్క క్యాడర్లో ఎన్హెచ్ఎం, ఎన్సిడి, ఇంకా ప్రతి ఒక్క విభాగంలో ఉన్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ రెగ్యులర్ చేసి మాకు న్యాయం జరగాలని అడుగుతున్నాం సార్. అండి, మేము ఈరోజు 9వ రోజున నిరసనలు తెలుపుకుంటున్నాము. ఎందుకనగా ఈ నెల 4వ తేదీ జీవో నెంబర్ 115 ఉన్నట్టుండి అర్ధరాత్రి రిలీజ్ చేసి ఎంతోమంది కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్కి చదువుకొని బయట ఉండి ప్రైవేట్లలో చేస్తే కాంట్రాక్ట్ నర్సెస్కి ఎంతోమంది చదువుకుంటున్న నర్సెస్కి అన్యాయం జరుగుతూ ఉంది ఆ జీవో వల్ల. కాబట్టి ఈ జీవోని వెంటనే రద్దు చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ని అందరినీ రెగ్యులర్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసి అప్గ్రేడ్ చేసి వాళ్ళని స్టాఫ్ నర్స్ వేకెంట్ పొజిషన్లలో వర్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ వర్క్ అనే పదం వాడి వాళ్ళని పెడుతున్నారు. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అనగా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండి రెగ్యులర్ బేసిస్తో గవర్నమెంట్ జీతం తీసుకుంటా ఉండి గవర్నమెంటే చదివించేది ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్. కానీ ఈ ఏఎన్ఎం టు జిఎన్ఎం చదివిన వాళ్ళలో ఎంతోమంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్కి ఎలా అర్హులైనారు? అలాంటప్పుడు 15 సంవత్సరాలుగా మా కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా స్టాఫ్ నర్సెస్లో కూడా ఎంతోమంది చదువుకోవాలని ఆసక్తి ఉండి డబ్బులు లేక వీలు పడక చేయకుండా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి మమ్మల్ని కూడా ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్కి ప్రమోట్ చేయాలని కాంట్రాక్ట్లో ఉండే వాళ్ళని నేను విన్నవించుకుంటున్నాను. మరి ఇంకొక విషయం ఏమంటే వాళ్ళని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ప్లేస్ మీకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, కానీ వాళ్ళ వర్క్ కోసం పెడుతున్నామంటున్నారు. ఇలా ఎంతకాలం పెడతారు వాళ్ళని? అంటే వాళ్ళు ఆ పొజిషన్లో ఉండేంత వరకు ఆ స్టాఫ్ నర్స్ పోస్ట్కి ఇంకొక స్టాఫ్ నర్స్ రాదనే కదా అర్థము. అంటే వాళ్ళని ఎంతకాలం అని ఆ పోస్టులో అంతా పెడతారు? వాళ్ళల్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సర్వీస్ ఉండే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి అక్కడికి మా వర్క్ ప్లేస్లోకి వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళని ఎప్పుడు మీరు మళ్ళీ వెనక్కి లాక్కుంటారు? ఇప్పుడు వాళ్ళని వెనక్కి ఇంకెక్కడ పెట్టడానికి ప్లేస్ లేదని మీరు వాళ్ళని మా ప్లేస్లో పెడతాము అంటున్నారు, మా వర్క్ ప్లేస్లో. అలాంటప్పుడు ఇప్పుడే వాళ్ళకి ఇంకొక ప్లేస్ లేదని పెట్టేటప్పుడు ఇంకా ఎప్పుడు వాళ్ళ ప్లేస్ ఒరిజినల్ ప్లేస్ వాళ్ళకి ఇస్తారు? అప్పటి వరకు మేము నోటిఫికేషన్ లేకున్నా, కొత్త ఉద్యోగాలు లేకున్నా ఆల్రెడీ ఉండేవాళ్ళు ఇట్లే సతమతం అవ్వాలా? ఒక్కసారి గవర్నమెంట్ గారు దయ ఉంచి ఇది గమనించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.